యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. నవ సమాజ నిర్మాణ పట్టుకొమ్మలం, నవ సమాజ నిర్మాణ పట్టుకొమ్మలం, దేశ శ్రేయస్సుకు పునాదిరాళం. నమస్కారం సార్. నమస్తే. ఏరా కార్తిక్, ప్రదీప్ బాగున్నారా? బాగున్నాం సార్. ఎగ్జామ్స్ అయిపోయాయా? ఎలా రాశారు? బాగా రాశాను సార్. రిజల్ట్స్ రాగానే జాబ్స్కి అప్లై చేయండి. మంచి జాబ్స్ కొట్టాలి మీరంతా. ఓకే సార్. ఓకే, స్కూల్కు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. ఓకే సార్. అరే కార్తిక్, మన కాలేజీలో ఉన్నప్పుడు వీకెండ్కి ఒకసారి పార్టీ చేసుకునే వాళ్ళం. మన ఊరు వచ్చి వారం రోజులు అయిందిరా, ఒక్క పార్టీలు అయిందిరా. దాన్ని ఏముందిరా, ఈరోజే చేసుకుందాం. ఓకేరా, మరి పార్టీ ఎక్కడరా? మన ఇంట్లో అయితే అవ్వయితే అంటారా, మన స్కూల్ వెనక చక్కటి ప్లేస్ ఉన్నది, అక్కడికి వెళ్దాం. అక్కడ సూపర్ రా. సరే పదండి రా, మరి వెళ్దాం పదండి. అరే అయ్యో కారా. ఎన్ని రోజులు అవుతుందిరా వాసన చూడక. పోయిరా. చేర్స్. అరే మామ, మా అయ్య ఇప్పుడు సెలవులే కదా అని తనతో పాటు నన్ను కూడా పనికి రమ్మంటున్నారా. అరే మామ, నా ఇంట్లో పరిస్థితి ఇంతేరా. మా అయ్య అయితే వాళ్ళ ఆఫీస్లో పని పెట్టిస్తాను, రోజు ఒకటే గొడవరా. కార్తీక్ సిగరెట్ లేదురా? నాలో ఉంటాయి చూడరా. అరే అగ్గిపెట్టేది లేదురా. అరే కార్తీక్, లైటర్ ఇయరా. సిగరెట్ తాగుతారు కదా. లైటర్ లేదురా, మర్చిపోయింది. సర్లే ఇప్పుడు తాగండి. ఐ వాంట్ సిగరెట్ రా. లైటర్ తీసుకున్న దాదా బయటకు మనం తీసుకొచ్చుకుందాం. కంప్లీట్ కానీ ఫస్ట్ ఇది ఎప్పుడు తెచ్చుర్రా? అరే నా ఒక్కరు పోస్తావారా? అరే సందీప్, నువ్వు పోసుకోరా. ఐ వాంట్ సిగరెట్ రా. నువ్వు తాగురా, ఫస్ట్ తాగు. అరే లైటర్ తేరా. అరే మామ, ఇంట్లో మీ అయ్యా తాగుతాడు కదరా, లైటర్ ఎదుగు లేదురా నువ్వు. ఇంట్లో మా అయ్య అవుతుంది, నేను తాగారు ఇంట్లో. అరే నువ్వు తాగుతావురా బాత్రూంలో, మీ ఏదో లేకుండా. వాడు తాగుతారా? నిజమే వెళ్దాం. తాగుతాడు. అరే మామ, మోసం చేసినావురా. ఇది పార్టీలో కూర్చున్నప్పుడు మనం సిగరెట్ తాగకపోవడం ఇది మోసం. అందుకే మామ తీసుకెళ్తా అంటున్నా. బయటికి వెళ్ళాక తాగిపిస్తలే. నాకు లాస్ట్ టైం అంతే అద్రా అంటే నాకు ఇంకో బాటిల్ తెచ్చిస్తాను. అరే ఎప్పుడు తాగుతావు రేపు? ఇవన్నీ లాస్ట్ లో మనం రేపు తాగుడు బంద్ చేద్దాం. అరే మామ సార్ రా. నమస్తే సార్. నమస్తే. ఏంట్రా, ఎటు వెళ్తున్నారు? ఈ చల్లటి వాతావరణంలో జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. బరాబర్ ఫస్ట్ సిట్టింగ్ వేసుకుందాం. ఎక్కడికి వెళ్ళినా మనకి ఎదురైతే నేంద్రా పోయి ఇంట్లో చెప్తారేమో ఇదేనా కమ్యూనిస్ట్ అంటారు. అరే మామ, ఈరోజు సిట్టింగ్ ఎక్కారా? సిట్టింగ్ లే గిట్టింగ్ లేదురా. మా అయ్య జేబులకి డబ్బులు ఇస్తున్నారు, నన్నే తిడుతున్నారు రోజు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సందీప్, నీ సంగతి ఏంద్రా?
మా ఇంట్లో మా అమ్మ అంతేరా, కిచెన్లో డబ్బులు పోతున్నాయి అంటుంది, నేనే తీస్తున్నారా? మా అయ్యన్న చెల్లెలేరా, వాళ్ళు తీయరా? ఊగనన్నే అంటుంది. మళ్ళీ ఎవడేస్తారా మందు ఈరోజు? సరేరా, నేను తీసుకొస్తా, ఇక్కడ నుంచి అరేంజ్ చేసుకోవద్దా, మన ప్లేస్కి వెళ్దాం. ఏమైందిరా ఇంకా అత్తలేడు, ఇంకా మందు తెస్తానని అడ్డ వేయండు అని ఫోన్ చేయ ఒకసారి. అరే వచ్చిండ్రా, దీంతో లేటారా? ఎంతసేపు అవుతుందిరా తెచ్చేదానికి? అరే వాటర్ పోయి. అరే మామ, ఈరోజు మంద అంటుంది కానీ సిగరెట్ లేకుండా పోయిందిరా. అరే మామ బాధపడకురా, నేను తెచ్చినారా సిగరెట్లు. ఇదో ఇగోరా. అరే ఈ సగం దాని సిగరెట్లు ఎక్కడిరా? అరే ఏం లేదురా, వీడు పొద్దున డబ్బులు లేవు అన్నాడు కదా, మా ఇంటికి క్లబ్ ఉంటుంది, ఆడ సగం దాగి పడేసిన సిగరెట్లు ఉండే, అవి పట్టుకొచ్చిన. తాగురే ఏదైతే తీసుకో, పెట్టేది కానీరా కానీ అట్లా తీసుకోరా కాదు. పెట్టరా పెట్టు మామ పట్టురా. అరే మామ, మనసుకో పెగ్గొస్తుంది, పోయిరా. పట్టురా కట్టు. అరే పట్టురా, గొంతు పట్టేసిందా? చాలు ఇంతేనా? అంతే. వాటర్ పోసుకోర్రా. అరే మామ, మన రిజల్ట్ లేట్ వచ్చినా పర్లేదు రా, మనం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చేయాలంతే. అంతే మామ, హై ఫై ఉండాలి రా. నాకు నీకుర్రా కంప్లీట్ స్టడీ రే, స్టడీ స్టడీ రే. అరే మందు రే కాదు రాదురమ్మా, వచ్చిన రాదు. అమ్మ ఉన్నా. ఎవరా మీరు? బాగా తాగి న్యూస్ చేస్తారేంటా మీరు? అవును తాగినాం. మా 5,000 పోయింది ఆయన, నువ్వేం ఇస్తానా? చెప్పు. నువ్వు ఇస్తానా? మా ఇస్తాడా? మా పైసలతో మేము తాగుతాం అంతే. బాగా తాగి నష్టాలు చేస్తున్నారా మీరు? కొడితే మాత్రం మంచిగా ఉండదు. నిన్ను కూడా కొడతా. స్వామి లోపల వేయి నన్ను, లోపల వేయి. బండి ఎక్క. అరే ఏం చేద్దాం రా, ఎస్ఎస్ఆర్ మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పడేసిండు. ఇప్పుడు బయటకు వెళ్ళేది ఎట్లా రా? డాడీ ఇంటికి వెళ్ళదా? సందీప్, మీ డాడీ లీడర్ కదరా, ఒకసారి ఫోన్ చేయరా. అరే మనం తాగి పోలీస్ స్టేషన్లో పడ్డామంటే పోలీస్ కన్నా ముందు మా డాడీ కొడతాడురా. ఎలారా మరి? అరే మామ, నాకు ఐడియా వచ్చింది. చెప్పురా. విజయ్ కుమార్ సార్ ఉన్నాడు, ఫోన్ చేయరా, ఇడిపిస్తారు. అవును ఓకేరా. చెయ్యి ఒకసారి రండి. చూసారా? అరే ఎస్ఐ కంపెనీ ఉన్నాడు. రింగ్ అయితే మామ స్పీకర్ స్పీకర్ అని. నమస్కారం సార్. ఏం లేదు సార్, ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎస్ఎస్ఆర్ పడేసిండు మమ్మల్ని. మేమేం చేయలేదు సార్, మేమేం చేయలేదు సార్, తీసుకొచ్చి పడేసిండు ఇక్కడ. సార్ ఒకసారి రండి సార్, మీరు భయం వేస్తుంది సార్, సార్ కొడుతున్నారు సార్.
ఓకే సార్. నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ మీరు గారు అనేదే నాకు బాగాలేదు సార్. ఏంద్రా శ్రీకాంత్ అంటేనే బాగుంటుంది సార్ నాకు. ఇప్పుడు మీరు ఒక హోదాలో ఉన్నారు శ్రీకాంత్. నాకు ఏ హోదా లేదు సార్. అప్పుడు నేను స్టూడెంటే, ఇప్పుడు కూడా మీ స్టూడెంట్ సార్ నేను. సరేరా శ్రీకాంత్, అలాగే పిలుస్తా. ఇంతకు ఏ పని మీద వచ్చారు? నాకు తెలిసిన 3 యువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారట. ఓ వాళ్ళ సార్, కార్తీక్, ప్రదీప్. అవును వాళ్ళే. వాళ్ళు పక్క వేస్ట్ కావాలి సార్. వాళ్ళు బాగా తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తే 4 తొలగించి స్టేషన్కి తీసుకొచ్చినాం. చూపి తప్పదండి. ఏమ్రా కార్తీక్, ప్రదీప్, తాగుతున్నారా? మీకైనా బుద్ధి ఉందా? ఎగ్జామ్స్ రాసి వచ్చి మంచి జాబ్ చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇవేం పనిరా? సారీ సార్. ఇంకెప్పుడు చేయం సార్. ఇంకా ముట్టాం సార్. కానీ అలాంటి పనులు ఎప్పుడు ఏమి చేయము. క్షమించండి సార్. ఒక్కసారి మమ్మల్ని ఇప్పించాలి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చూడు నాన్న శ్రీకాంత్, ఈసారి క్షమించి వీళ్ళని వదిలిపెట్టు. వీళ్ళ మీద కేసు ఫైల్ అయితే ఈ యువకుల భవిష్యత్ పాడవుతుంది. వీళ్ళు మళ్ళీ అలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను. సరే సార్, మీ మాట విని వీళ్ళని కేసు ఫైల్ చేయకుండా వదిలేస్తున్నా. మళ్ళీ ఎప్పుడైనా తాగి కలబడరు అప్పుడు ఉంటుంది మీకు. సరే సార్. సరే సార్. ఆగం సార్. ఇంకా అరే నేను కూడా మీరు చదువుకున్న స్కూల్లో చదువుకున్నారా? నేను సార్ చెప్పిన విద్య క్రమశిక్షణతో ఇవాళ ఈ హోదాలు ఉన్నారా? నేను ఉద్యోగాలు సంపాదించుకొని బుద్ధిగా ఉండండి. తర్వాత థ్యాంక్ యూ శ్రీకాంత్. ఎప్పుడు స్ట్రిక్ట్ ఆఫీసర్ కాదు. నేను మీ స్టూడెంట్ సార్, తప్పకుండా అలాగనే ఉంటాను సార్. గుడ్ మార్నింగ్. పీడీపీఎల్ న్యూస్కి స్వాగతం. నిన్న అర్ధరాత్రి రామగుండం పట్టణంలో 3 యువకులు తప్పతాగి తమ బైక్పై హల్చల్ చేస్తూ కేరింతలు కొడుతూ రోడ్డుపై ఉన్న డివైడర్కు ఢీకొని ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాద ఘటనలో 2 యువకులకు స్వల్ప గాయాలు కాగా కార్తీక్ అనే యువకుడికి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేసి వాళ్ళ ఇంటికి పంపించారు. ఈ విధవలు మారరు ఇంకా. ఏంట్రా కార్తీక్, ఏమైంది? కూర్చోండి. ఏం జరిగిందిరా కార్తీక్? మీ భాగవతాలన్నీ టీవీలలో కనబడుతున్నాయి. అసలు ఏం జరిగిందిరా? మీ అమ్మా నాన్న చదివించింది ఇందుకేనారా? మీరు పరీక్షలు రాసి ఊర్లోకి వచ్చి నన్ను కలిసినప్పుడు మీరు ఎంతో ప్రయోజకులు అవుతారనుకున్నాను, కానీ మీరు ఇంత దరిద్రంగా తయారవుతారని అనుకోలేదురా. మొన్ననే కదరా తాగి గొడవ చేసి పోలీస్ స్టేషన్లో పడితే విడిపించి తీసుకొచ్చాను. మీలాంటి యువకులు అటు సమాజానికి ఇటు మీ తల్లిదండ్రులకు చీపురుకులంతా కూడా పనికిరారురా, వేస్ట్. కార్తీక్, మీ అమ్మా నాన్న లేరారా? ఇప్పుడే పనికి వెళ్ళారు సార్. మీరిక మారారురా. మీ చావేదో చావండి. అరే ప్రదీప్, మనం బయటికి వెళ్ళి ఒక హాఫ్ తీసుకొద్దామారా? అస్సలే నేను ఫుల్ దెబ్బలు తగిలినాయి. 2 పెగ్గులు పడితే కానీ వీడు సెట్ అయ్యేటట్లేడు. మరి ఆ మందు జోలు తీయకండి. తాగుదామనే మాట కూడా అస్సలు తీయకండి ప్లీజ్. ఇందులో మామ కొత్తగా మాట్లాడుతున్నావు. అవునరా, ఈ మందు తాగడాలు, జులైగా తిరగడాలు అన్నీ మనం మానేసుకున్నాం. మన వల్ల మన అమ్మ నాన్నలకు చిన్న పేరు వస్తుంది. మనల్ని ఎంతో ప్రేమించే విజయ్ కుమార్ సార్ కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడైనా మనం అన్నీ మానేద్దాం. ఈ సమాజం దృష్టిలో మనం మంచి పేరు తీసుకొచ్చుకుందాం. సరేరా, మనం నిజంగానే మంచి యువకులుగా మారుతాం. సరేరా, ఈ మందు తాగడం, సిగరెట్లు తాగడం, ఈ రోడ్డు మీద పిచ్చి తిరుగుడు తిరగడం అన్నీ మానేద్దాము. ఈ సమాజంలో మనం మంచి వాళ్ళమని నిరూపించుకుందాం. ఎస్, ఇప్పుడే మన విజయ్ కుమార్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇక నుంచి ఈ వ్యసనాలన్నీ మానేసి మంచి మార్గంలో నడుద్దామని సార్ దగ్గర అప్పుడే ప్రమాణం చేద్దాం. పదండి. సరే పదరా, విజయ్ కుమార్ సార్ ఇంటికి వెళ్దాం. సార్ 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 సార్
మేమే సార్. ఏంట్రా మళ్ళీ వెలగబెట్టారు, ఇక్కడికి వచ్చారు? సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్. ఏం మాట్లాడతారా? ఇప్పటిదాకా చేసింది చాలా దారా. ఏం మాట్లాడతారు? ఏం వెలగబెట్టారు? వచ్చిన విషయం చెప్పండి రా. మమ్మల్ని క్షమించండి సార్. క్షమాపణలు ఎంతో కానీ విషయం ఏంటో చెప్పండి రా. మీరు మమ్మల్ని క్షమించాడని చెప్తే మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాం సార్. సరేరా, క్షమించాను, లోపలికి రండి. చెప్పండి రా. ఇక నుండి జులైగా తిరగడాలు, మందు తాగడాలు, గొడవలు పెట్టుకోవడాలు అన్నీ కూడా మానేద్దాం అనుకుంటున్నాం సార్. ఇవన్నీ మానేసి మాకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నాం సార్. ఈ సమాజంలో మాకంటూ గుర్తింపు తెచ్చుకొని మా తల్లిదండ్రులకు మీకు ఒక మంచి పేరు తేవాలనుకుంటున్నాం సార్. నమ్మచ్చారా మిమ్మల్ని? ఖచ్చితంగా నమ్మండి సార్. ఈ రోజు మీ ముందు మీ చేతిలో చేసి ప్రమాణం చేస్తాం సార్. వెరీ గుడ్. మీరు మంచి వాళ్ళుగా మారతానన్నారు, చాలా సంతోషం. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు, మంచి ఆలోచన. మీరు సమాజ సేవ చేస్తానంటున్నారు కాబట్టి మీరు ఒక ట్రస్ట్ ద్వారా వెళ్తే మీకు త్వరగా మంచి పేరు వస్తుంది. మీరు సమాజంలో ప్రత్యేకంగా గుర్తించబడాలంటే సదా మీ సేవలో అనే ఒక ట్రస్టును ప్రారంభించండి. దానికి నేను సహకరిస్తాను. ఆ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ కొనసాగించండి. సరే సార్, రేపే వెళ్ళి సదామి సేవలు అనే ట్రస్టును రిజిస్ట్రేషన్ చేపిస్తాం సార్. ట్రస్ట్ ప్రారంభించగానే బస్టాండ్ ఏరియాలో ఒక చలివేంద్రాన్ని నెలకొల్పి ప్రజల దాహాన్ని తీర్చండి. సరే సార్, తప్పకుండా చేస్తాం. సరే, మనం ఈ వారం రోజుల్లో కలెక్టర్ గారిని కలిసి మన సదామి సేవలో ట్రస్టును కలెక్టర్ ద్వారా ప్రారంభించుకుందాం. సరే, మీరు లేచి నిలబడండి. ఇప్పుడు నా చేతిలో చేతులు వేయండి. ఇప్పుడు చెప్పండి. మా అమ్మా నాన్నల సాక్షిగా, దేవుని సాక్షిగా, మా గురువు గారైన మీ సాక్షిగా, మాకున్న వ్యసనాలన్నిటినీ ఈ క్షణం నుంచి మానేస్తున్నామని మీ చేతిలో చేసి ప్రమాణం చేస్తున్నాం. సరేరా, ఇక నుంచి అయినా మారండి. లేండి లేండి లేండి. వెరీ గుడ్ మై బాయ్. నమస్కారం. పీడిపిఎల్ న్యూస్కి స్వాగతం. రామగుండం పట్టణంలో ఉన్న ముగ్గురు యువకులు కార్తీక్, ప్రదీప్, సందీప్ అనే ముగ్గురు యువకులు సదామి సేవలు అనే ట్రస్ట్ని ప్రారంభించి బస్టాండ్ సమీపంలో ఒక చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజల దాహాన్ని తీర్చారు. రామగుండం ప్రజలు మంచి పని చేశారంటూ ఆ యువకులని భుజం తట్టి కొనియాడారు. వెరీ గుడ్ మై బాయ్స్. శివ, కొంచెం వాటర్ తీసుకురా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి సార్, ఏ పని మీద వచ్చారు? నేను రామగుండం స్కూల్ అసిస్టెంట్ మేడం. ఓకే. వీళ్ళు మా స్కూల్ పూర్వ విద్యార్థులు. మొన్ననే వీళ్ళు బీటెక్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వచ్చారు మేడం. వీళ్ళు ఏదైనా మంచి పని చేయాలనే సంకల్పంతో సమాజ సేవ చేద్దామని మీ వద్దకు వచ్చారు. మొన్న రామగుండంలో బస్టాండ్ ప్రక్కన చలివేంద్రం ప్రారంభించింది మీరే కదా? న్యూస్ లో చూశాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సరే సార్, మీరైతే కూర్చోండి. ఈ వారం రోజుల్లో సదా మీ సేవలో ఒక ట్రస్ట్ మీ చేతుల మీదుగా ప్రారంభించి అదే రోజు 100 మంది యువకుల చేత బ్లడ్ డొనేషన్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఆ ప్రారంభోత్సవానికి మీరు రావాలి మేడం. ఓకే. సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి అంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా వస్తారు. ఆ తర్వాత సదామి సేవలు అనే మా ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు మా సహాయ సహకారాలు అందిస్తాం. ఓకే, వెరీ గుడ్. మీలాంటి యువకులు ఈ సమాజానికి చాలా అవసరం. మీరు పెద్దలు, అందులోని ఉపాధ్యాయులు, మీ పూర్వ విద్యార్థులైనటువంటి ఈ యువకులను ప్రోత్సహించి సమాజ సేవ చేయించడం అనేది మీరు అభినందనీయులు సార్. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాం మేడం.
నమస్తే మేడం. రండి మేడం. వెరీ గుడ్ కార్తిక్, ప్రదీప్, సందీప్ అండ్ సార్. మీరు సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తూ నవ సమాజ నిర్మాణానికి పునాదిరాలుగా నిలుస్తున్నారు. మీరు చేసేటువంటి సేవ ఎంతో అభినందనీయం. మీరు చేసేటువంటి సేవ కార్యక్రమాల్లో కానీ మంచి పనుల్లో కానీ మీ వెన్నంటే ఉంటారు. మీరు ఏ సమయంలోనైనా నా సహాయాన్ని తీసుకోవచ్చు. మేడం, మీరు ఈరోజు సదా మీ సేవలో ట్రస్ట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ ట్రస్ట్ యువకుల గురించి మీ అభిప్రాయం మేడం? ఈ యువకులు అంతకుముందు ప్రారంభించినటువంటి చలవేంద్రం అనేది వందల ప్రజల యొక్క దాహాన్ని తీర్చింది. అదేవిధంగా ఈరోజు సదా మీ సేవలో అనేటువంటి ట్రస్ట్ను ప్రారంభించి ఇదే రోజు 100 మంది యువకులతో బ్లడ్ డొనేట్ చేయించారు. కాబట్టి ఇలాంటి యువకులు సమాజ శ్రేయస్సు కొరకు చాలా అవసరం. అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్గా వీళ్ళకు అండగా ఉండి వీళ్ళ నమ్మకాన్ని, శక్తిని ఇంకా పెంచుతాను. ఈరోజు ఇక్కడ సదా మీ సేవలో ట్రస్ట్ యువకులకు కలెక్టర్ గారు అండగా ఉంటానని తెలియజేస్తున్నారు. నాగరాజు, రిపోర్టర్, రామగుండం. ఓకే సార్. కార్తిక్ అండ్ ప్రదీప్, సందీప్, ఉంటాను. మిస్టర్ కార్తిక్, ప్రదీప్, సందీప్, ఈ ట్రస్ట్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ట్రస్ట్ ప్రారంభించిన ఈ రోజు నుండి సమాజంలో జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా ఎదుర్కొంటాము. ప్రతి చెల్లికి, అక్కకి, అన్నకి ఏ ఆపదలో ఉన్నా కానీ వచ్చి ఆదుకుంటాం. మాకు తెలియజేస్తే కిడ్నాప్లు, మానభంగాలు ఎలాంటివి జరగకుండా చూస్తాం. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో మా సదా మీ సేవలో ట్రస్ట్ ఫోన్ నంబర్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటే ఆ నెంబర్కి కాల్ కానీ టెక్స్ట్ కానీ చేసినట్టయితే క్షణాల్లో అక్కడ ఉండి మేము ఆదుకుంటాం. ఓకే, ఈ సమాజంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఈ యువకులు మూలస్తంభం లెక్క ఉండి ఆదుకుంటామని తెలియజేస్తున్నారు. నాగరాజు, రిపోర్టర్, రామగుండం. ఆగు స్వప్న, అయిపోయింది. హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. ఇక్కడనే ఉంది. డ్రైవర్ ఇట్లా పోనీయా ప్లీజ్ పోనీయా డ్రైవర్, కొంచెం పోనీ. ఆగు స్వప్న, ఆగు. అయిపోయింది. దగ్గరకు వచ్చింది హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. కొంచెం ఓర్చుకో డ్రైవర్, కొంచెం పోనీ. ఇగో దగ్గరకు వచ్చింది హాస్పిటల్. ఆగు స్వప్న, ఆగు. అయిపోయింది, వచ్చింది హాస్పిటల్. డ్రైవర్ పోనీ. ఆగు స్వప్న, వచ్చింది హాస్పిటల్ వచ్చింది. వెళ్ళే ఇగో హాస్పిటల్ వచ్చింది. సార్, డాక్టర్ సార్ నా భార్యకు నొప్పులు వస్తున్నాయి సార్ డెలివరీ చేయాలి సార్ నా భార్యకు నొప్పులు వస్తున్నాయి. స్వప్న, ఒక్క నిమిషం సార్. ఏమైంది సార్? నా భార్య నొప్పులు పడతాను సార్. డెలివరీకి వచ్చినాం సార్. ఏమైందా చూడు. అవునమ్మా, నా భార్య నొప్పులు పడుతుందమ్మా. అమ్మా దండం పెడతానమ్మా, డెలివరీ చేయాలమ్మా. అమ్మా దండం పెడతానమ్మా. అమ్మా నా భార్య నొప్పులు పడుతుందమ్మా. సార్ నా భార్య నొప్పులు పడుతుంది సార్. డెలివరీ చేయాలి సార్. దండం పెడతా సార్. నా భార్య నొప్పులు పడుతుంది సార్. నా భార్య లోపల తీసుకోండి సార్. హాస్పిటల్ తీసుకోండి. అయిపోయింది, వచ్చినప్పుడు ఇక్కడ సార్ ఇగో సార్ డెలివరీ చేయాలి సార్. బాగా నొప్పులు పడుతుంది సార్. ఇక్కడ కూర్చో స్వప్న, ఇక్కడ కూర్చో. అమ్మా మీ దండం పెడతామ్మా. నా భార్యకి డెలివరీ చేయాలమ్మా. అమ్మా నా భార్య అమ్మా. పైసలు తీసుకొచ్చిండ్రా? పైసలు ఎక్కడి అమ్మా? 10,000 తీసుకొస్తేనే సార్ ట్రీట్మెంట్ చేస్తాడు. మరి పైసలు దగ్గర లేవమ్మా. పైసలు లేవమ్మా. సార్ భార్య డెలివరీ సార్. అయ్యో స్వప్న
డబ్బులు తెచ్చిండ్రా? డబ్బులు అమ్మ, డబ్బులు ఎక్కడ డబ్బులు లేవమ్మా. అమ్మ సర్కారు దవాఖాన కదమ్మా. అమ్మ డబ్బులు లేవమ్మా. అమ్మ సార్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట సార్. సార్ దండం పెడతా సార్. గీత సార్ దండం పెడతా సార్. సార్ దండం పెడతా సార్. నా భార్య డెలివరీకి ఉంది సార్. ఆమె బాధపడతా సార్, ఏడుస్తుంది సార్. అమ్మ మీరన్నా చెప్పరమ్మా. అమ్మ దండం పెడతామా. అమ్మ ప్లీజ్ అమ్మా. సార్ దండం పెడతా సార్. నా భార్య సార్. సార్ చెప్పమ్మా ఒకసారి సార్ దండం పెడతా సార్. నా భార్య సార్ డెలివరీకి ఉంది సార్. దండం పెడతా సార్. అమ్మ నా భార్య డెలివరీకి ఉందమ్మా. నొప్పులు పడుతుందమ్మా. అమ్మ పైసలు కట్టాలటమ్మా. మా దగ్గర పైసలు ఎక్కడి అమ్మా? మేము బీగలమ్మా. పైసలు లేవు. పైసలు కట్టమంటారమ్మా. పైసలు కట్టమంటారమ్మా. నా భార్య డెలివరీకి వచ్చిందమ్మా. పైసలు కట్టమంటే మా దగ్గర అమ్మా. మేము బీగలమ్మా. సదా మీ సేవలో వాళ్ళకి ఫోన్ చేయకపోయారా? ఇదమ్మా అదంటే ఏందమ్మా? నాకు తెలియదమ్మా. నా దగ్గర ఫోన్ కూడా లేదమ్మా. నాకు అదేం తెలియదమ్మా. దండం పెడతామ్మా. మీరన్నా చెప్పరు. నా భార్య డెలివరీ చేయాలమ్మా. అమ్మ ఒక సొమ్మసి వెళ్ళిపోయింది చూడమ్మా. అమ్మ దండం పెడతామ్మా. పైసలు కట్టమన్నారమ్మా. నాకు 7 పైసలు ఉన్నాయమ్మా. మా దగ్గర పైసలు లేవమ్మా. అమ్మ మీరన్నా చెప్పురమ్మా. నా భార్యకు డెలివరీ చేయాలని చెప్పురమ్మా. మీరు ఆగండి. ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు బాధపడుతున్నారో ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తాను. హలో అన్నయ్య, సదా మీ సేవలో ట్రస్ట్ వాళ్ళేనా? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు కడితే కానీ ట్రీట్మెంట్ ఇవ్వరంట. ఒకసారి మీరు రండి. హలో అన్నయ్య, ఒకసారి మీరు ఇక్కడికి తొందర రండి. యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. యువతరం ఇది నవతరం, దేశానికి. ఏమైందమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు కడితే కానీ ట్రీట్మెంట్ ఇవ్వరంట. అన్నా ఏం డాక్టర్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తుంది? ఎవరు మీరు? ఏం కావాలి? ఎందుకు వచ్చింది? గీత ఎవరు వీళ్ళు? బయటికి పంపి. సరే కార్తీక్ అన్నా గీత బయట. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి కార్తీక్ గారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనీ ఇస్తే కానీ ట్రీట్మెంట్ చేయనట్టున్నారు మేడం. ఒకసారి డాక్టర్ ఇవ్వండి. ఒకసారి మాట్లాడండి. నేనా? మాట్లాడు. ఎవరితో మాట్లాడు. ఎవరు? మాట్లాడండి. హలో హలో, ఎవరండి? యు ఆర్ సస్పెండెడ్. ఎవరు సస్పెండ్? నేనా? హలో Once again I will say, you are suspended. I am collector of Peddapalli district. మేడం ప్లీజ్ మేడం, నేను ఎవరు అనుకున్నా మేడం. సారీ మేడం. మేడం నమస్కారం. మేడం నమస్కారం. గీత కలెక్టర్ అమ్మంట. గీత గురుకుల కాలేజ్ హాస్టల్.
అరే ఎవరు అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు రా, మనం వెళ్ళి కాపాడాలి. పదరా పద. యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. నవ సమాజ నిర్మాణ పట్టుకొమ్మలం, నవ సమాజ నిర్మాణ పట్టుకొమ్మలం. దేశ శ్రేయస్సుకు పునాదిరాళం. యువతరం అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వెరీ గుడ్ బ్రదర్. సదామి సేవలో ట్రస్ట్ పెట్టి చాలా మంచి పని చేస్తారు. కీప్ ఇట్ అప్. అమ్మ నేను కాలేజీ పంపిస్తా ఉండు. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్లను. హలో హలో, సదా మీ సేవలో ట్రస్ట్ కార్తిక్, ప్రదీప్, సందీప. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ ట్రస్ట్ ద్వారా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి మిమ్మల్ని అభినందించి సన్మానించాలనుకుంటున్నాం. ఈరోజు మధ్యాహ్నం మీరు కలెక్టర్ కార్యాలయానికి రండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? బాగున్నా మేడం. రండి, కూర్చోండి. సదా మీ సేవలో ట్రస్ట్ ద్వారా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అందుకని మిమ్మల్ని అభినందించి సన్మానించాలని ఇక్కడ పిలిపించాను. మేడం మాకు ఎలాంటి సన్మానం అవసరం లేదు మేడం. మేడం మేము చేసే ప్రతి పని మా సార్ ఆలోచనతో చేసిన పని మేడం. సన్మానం అంటే జరిగితే మాకు కాదు మేడం, మా సేవకి జరిగారు. వెరీ గుడ్, గురుభక్తి కలిగిన శిష్యులు. సరే, ఈ సన్మానాన్ని మీ సార్కే చేద్దాం. సార్ రండి సార్, మీరు కూడా రండి. సదా మీ సేవలో ట్రస్ట్ కార్తిక్, ప్రదీప్, సందీప్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు మీ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సమాజ సేవ కార్యక్రమాలను ప్రభుత్వానికి తెలియజేసి సిఫార్సు చేయడం జరిగింది. అందుకు గవర్నమెంట్ స్పందించి మీ విద్యార్హతలను గుర్తించి మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని తెలిపింది. మేము ప్రారంభించిన ఈ ఉద్యోగ ద్వారంలో మీరు అప్లై చేసుకున్న మీ బయోడేటాను అనుసరించి మీకు ఈ ఉద్యోగాలను కల్పించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. మీరు ఇంత ప్రయోజకులైనందుకు చాలా గర్వంగా ఉందిరా నాకు. కార్తీక్, సందీప్, ప్రదీప్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మాకు ఈ ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన సదామి సేవలు ట్రస్ట్ ఆగిపోదు మేడం. మేము చేసే సేవా కార్యక్రమాలు చూసి ఎంతోమంది యువకులు మా ట్రస్ట్లో జాయిన్ అయ్యారు మేడం. సదామి సేవలో ట్రస్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగుతూనే ఉంటుంది మేడం. సమాజంలో ఎంతోమంది యువకులు మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు, డ్రగ్స్ మొదలగు వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారికి కనువిప్పు కలగాలనే మా ఈ సదామి సేవలో ప్రయత్నం. మీ రామస్వామి మోదంపల్లి.